అందరికీ నమస్కారం. ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి అయిన శ్రీ మాగుంట శ్రీనివాసరెడ్డి గారి సారథ్యంలో తెలుగుదేశం పార్టీ గెలుపు దిశగా ప్రకాశం జిల్లాలో దూసుకుపోతుందని ఆ పార్టీ వర్గాలు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి. ఎన్నో సంవత్సరాలుగా మనం ఆ గేట్లు తీసివేసి రైల్వే ఓవర్ బ్రిడ్జ్ అండర్ బ్రిడ్జ్ కావాలనేది ఆలోచిస్తున్నాం. రైల్వే అధికారులు నేను పార్లమెంట్ లో కూడా పదే కూడా ప్రస్తావన చేసి రైల్వే మంత్రి గారిని కూడా కలిసిన మీదట దాన్ని శాంక్షన్ చేయటం చేశారు. కానీ ఏ విధంగా పోవాలనేది ఆ డిజైన్స్ ప్లాన్ కూడా జరుగుతున్న సమయంలోనే ఎలక్షన్ కూడా వచ్చింటున్నప్పుడు మీ ఆశీస్సులతో మేమిద్దరం కూడా గెలిచిన మీద అసెంబ్లీకి అయినా పార్లమెంట్ ఖచ్చితంగా ఈ రాచర్ల గేట్ అనేది కూడా ఒక 2 నెలల కాలంలోనే దానిని ముందు కూడా తీసుకునే ఈ రోడ్డు సమస్య అంటే సగలేరు ముఖ్యంగా చెప్పాలంటే ఆ సగలేరు అనేది మా దగ్గరికి వచ్చారు చాలా మంది రైతులు కూడా. దానికి జేసీబీలు అనేది అన్ని ప్రాంతాల్లో మాగుంట కుటుంబం ఊర్లో డొక్కలకు వెళ్ళలేని పరిస్థితుల్లో పూర్తిగా ఆ ట్రాక్టర్లు ఇబ్బందుల్లో మోటార్ సైకిల్ ఇబ్బందుల్లో ఉన్న వారందరూ కూడా అంటే ఈ ప్రాంతాల్లో ఈ మధ్య జేసీబీలు స్టార్ట్ అయ్యాయి. అక్కడైతే కుండేపు నియోజకవర్గం, ఒంగోలు నియోజకవర్గం పైన మాగుంట సొంత నిధులతో కూడా ఆ సగలేరు కాలువలు కూడా అన్నిటికీ మీ ఆశీస్సులు కావాలి. ఇప్పటికి కూడా ఎందుకంటే మీ దగ్గరికి వచ్చినాం. ఈ సమయం అనేది ఒక్కసారి మిస్ కావాలండి. ఈ అవకాశాన్ని జారవిరవకండి. మీరు ఖచ్చితంగా వేస్తారని మాకు హక్కు ఉంది. మీతో పాటు కూడా మీ స్నేహితుల్ని, బంధువుల్ని అందరూ కూడా ఈ ఒక్కసారికి ఆయన అశోక్ రెడ్డి గారిని నన్ను కూడా గెలిపించాలని మీరు అందరూ కూడా. ఎందుకంటే మనకు పెద్ద దిక్కు అనేది మోడీ గారు ఉన్నారు. జన సైనికులందరికీ మంచి శుభార్త చెప్తున్నా. ఇప్పుడే నాకు అందింది. 3వ తారీఖు సాయంత్రం 4 గంటలకి పట్టణానికి ఆయన వస్తున్నారు. ఒక్కటే మనవి, ఎక్కడ 4 గంటలంటే కొంచెం ఎండగా ఉంటుంది. అది ఏ ప్రాంతంలో పెడితే బాగుంటుంది అనేది మీరందరూ కూడా సూచనలు ఇస్తే ఖచ్చితంగా ఆ ప్రాంతంలోనే వారికి ఒక సభ 4 గంటలకు వచ్చి 5 గంటలకు మళ్ళీ నెల్లూరుకు వెళ్ళాలంట ఆయన. అందువల్ల ఏంటంటే అడావిడి లేకుండా పద్ధతిగా మనం ఆ సభను కూడా జరుపుకునేదానికి దయచేసి మీరు కూడా సూచనలు చెప్పండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని గౌరవంగా మనం అందరూ కూడా వారిని ఆహ్వానించి సత్కరించాల్సిన అవసరం ఉన్నది అనేది కూడా అశోక్ రెడ్డి గారికి మీరు తెలుపని కోరుతున్నాను. ప్రకాశం జిల్లాలో మాగుంట శ్రీనివాసరెడ్డి గారు నిర్వహించిన రోడ్డు షోలకు వేల మంది ప్రజలు రావటం ఆయన గెలుపు నల్లేరు మీద నావా అని అంటున్నారు. చాలా చక్కటి రోజు. ఎన్నికల సమయంలో మీ ముందుకు వచ్చున్నాం ఇద్దరం కూడా. ఎన్డీఏ కూటమి మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు అందరు కలిసి నిర్ణయం చేసిన అభ్యర్థులు మేమిద్దరం కూడా. గిద్దలూరు అసెంబ్లీ నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సోదరులు శ్రీ ఉత్తముల అశోక్ రెడ్డి నామినేషన్ రోజు నేను రాలేకపోయాను. అన్నగారు సుబ్రహ్మరెడ్డి గారు అబ్బాయి మరణించినందు వల్ల ఆ రోజు చూసాము. మా అబ్బాయి రాఘవరెడ్డి కూడా రావటం అనేది చాలా పద్ధతిగా అద్భుతంగా జరిపించాడు అశోక్ రెడ్డి గారు. దాని వెనకున్నది మీరే నాయకులు, కార్యకర్తలే. మీరిచ్చిన ప్రోత్సాహం అనేది ప్రత్యర్థుల గుండెల్లో ఆ నామినేషన్ జరిగిన ప్రక్రియ చూసి మనం ఎట్టి పరిస్థితుల్లో గిద్దలూరులో గెలవలేమనేది ఆ నామినేషన్ అప్పటి నుంచి కూడా. నిన్ననే అక్కడికి వెళ్ళాం. అర్ధవేడు మండలం అంటే ఎప్పటి నుంచో కొంచెం కాంగ్రెస్ కి, మేము కాంగ్రెస్ లో ఉన్నాం కాబట్టి దానికి కొంచెం మండలంలో మంటు టెండ కూడా లెక్క కూడా చేయకుండా తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు చూపించిన ఆదరణ మరిచిపోలేము మాగుంట కుటుంబం. అదేవిధంగా బేస్వారపేటలో మధ్యాహ్నం, అది కూడా సాయంత్రం 5:30 2 టైమే అయినా అద్భుతంగా అది జరిగింది. ఇంకా పెద్దదిగా వందనాలు చెప్తున్నాను. మీరు చేస్తున్న కృషి అనేది ఏ విధంగా ఉన్నదని ఈ రోజు ఇప్పుడు చూస్తుంటే మండలాల్లో మేము రాలేకపోతున్నాం కాబట్టి ఒకసారి మిమ్మల్ని కలుసుకుందామని అశోక్ రెడ్డి గారిని అడిగిన బయట మిమ్మల్ని అందరినీ పిలిపిస్తే ఒక్క పిలుపుతోనే హాలు బద్దలైపోతుంది. ఇక్కడ వేల మంది అందరూ కూడా బయట ఉన్నారు, ఎక్కడున్నారు, అక్కడ ఉన్నారు కూడా. అంటే రాబోయే 13వ తారీఖు జరిగే ఎన్నికల్లో
మేము ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి అభ్యర్థులు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులుగా పోటీ చేస్తున్నా ఇద్దరిని గెలిపిస్తామనేది మీలో ఉత్సాహం కనబడుతుంది. ఈ ప్రాంతాల అభివృద్ధి అంటే అశోక్ రెడ్డి గారు చెప్పారు ఇప్పుడే. అప్పుడు ఆయన 2014-19లో ఉన్నప్పుడు ఎమ్మెల్యే అభివృద్ధి ఎటువంటిది, ఇప్పుడు ఎటువంటిది అనేది కూడా 5 సంవత్సరాల కాలంలో అన్ని కూడా వెనక. నేనైనా అశోక్ రెడ్డి గారైనా కూడా ఆయనంటే దాదాపు 15 సంవత్సరాల నుంచి సేవ చేసుకుంటూ ఈ ప్రాంతాల్లోనే గెలిచినా ఓడినా కూడా మిమ్మల్ని వదిలిపెట్టకుండా ఉన్న స్థానికుడినా. ఇటువంటి వాడిని గెలిపిస్తే తలుపు కూడా తట్టక్కర్లేదు, నేరుగా ఇంట్లోకి వెళ్ళిపోవచ్చు. ఎవరో స్థానికులు కాని వాడిని కానీ గెలిపిస్తే ఏమవుతుందో మీకే తెలుసు. దయచేసి మిమ్మల్ని అందరినీ కోరుకునేది ఏంటంటే మరొకసారి కూడా మీ పవిత్రమైన ఓట్లు, 2 ఓట్లు సైకిల్ గుర్తు, సైకిల్ గుర్తు, సైకిల్ గుర్తు, సైకిల్ కి మా ఇద్దరికి కూడా ఎమ్మెల్యేగా ఆయన్ని, ఎంపీగా నన్ను కూడా అత్యధిక శాతం ఓట్లు గెలిపించి ఆశీర్వదించండి. మీ సేవలన్నా తరిస్తాం. మీరు రాబోయే రోజుల్లో ఏ విధమైన అభివృద్ధి చూస్తారనేది మరొకసారి మీకు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. తనదైన శైలిలో ప్రసంగాలు చేస్తూ తద్వారా అందరినీ ఆకట్టుకుంటున్నారు. మొత్తం మీద ఆయన గెలుపు ఖాయమని ప్రకాశం జిల్లా ప్రజలు భావిస్తున్నారు. ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్కారం.